మేడం, ఫార్ములా ఈ కేసు విచారణకు సంబంధించి కేటీఆర్ గారు ఈరోజు నాంపల్లి హైకోర్టును అయితే వెళ్ళడం జరిగింది. సో, ఇది ఆగస్టు 25న మళ్ళీ విచారణ వాయిదా వేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఇంకా వాయిదా పడే అవకాశం ఉందంటారు? కోర్టు ఇష్టం కదా అది. హ్మ్. మన ఇష్టం ఏం లేదు. ఒకసారి కోర్టులో పడింది అని అంటే కోర్టు ఇష్టం. ఓకే. ఎన్ని సంవత్సరాలైనా నడుస్తుంది. హ్మ్. కాకపోతే అసలు ఈ కార్ రేసు, ఫార్ములా 1 రేసులు, దీనికి సంబంధించిన వివరాల్లోకి మనం వెళ్తే కనుక ఇది కొంచెం స్కామే ఇది. ఓకే. అంటే స్కామ్ ఏ పద్ధతిలో జరిగింది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దాని విషయంలో ఈయన ఇలా చేయడం వల్ల కేటీఆర్కి ఏంటి లాభము అనేది ఇంతవరకు విచారణలోకి అంటే ఆ పాయింట్ వరకు ఇంతవరకు ఏమీ దర్యాప్తు జరగల. ఓకే. ఇప్పుడు ఒక కంపెనీ మేము కార్ రేస్ పెట్టుకుంటాము ఇక్కడ అని అడిగింది. ఓకే. అడిగితే సరే మరి కార్ రేస్ పెట్టుకుంటాము, ఫార్ములా 1 రేసు నిర్వహిస్తాము, ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళు కదా ఖర్చు పెట్టుకోవాలి. అవును. ఇక్కడేమి బిల్డింగ్ కట్టట్లేదు కదా మనం ల్యాండ్ ఇవ్వటానికి కూడా. అవును. మనం మన రోడ్ల మీద చేస్తారు. ఆ రోడ్లని మనం చేసిస్తామా, లేకపోతే వాళ్ళకి స్పాన్సర్స్ ఉంటే వాళ్ళే ఖర్చు పెట్టి చేసుకుంటారా? లాభం వస్తుందా నష్టం వస్తుందా అది వాళ్ళ కర్మ. అవును. మనం ఎందుకు ఎదురు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే దగ్గర అసలు ఈ కేసు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా డబ్బు ఒక సంస్థకు కానీ, ఒక వ్యవస్థకు కానీ, ఒక వ్యక్తికి కానీ వెళ్ళాలి అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది, జీవో. అవును. ఇప్పుడు ఇది జీవో ఇవ్వలేదు, పైగా ట్రెజరీ నుంచి డబ్బు రిలీజ్ అయ్యి కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి. అట్లా కాకుండా జీవో లేదు, ఏమీ లేదు, స్పెషల్ ఉత్తర్వు ద్వారా ఈ డబ్బు ఇమ్మని చెప్పారు. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చూస్తారు అంటే, సరే మనం 50 కోట్లు పెడుతున్నాం, వాళ్ళు ఎంత పెడుతున్నారు అనేది చూస్తారు. ఒక ప్రపోర్షనేషన్లో ఒక నిష్పత్తి ప్రకారం వెళ్తారు. మరి ఇక్కడ అదేం కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం వేశారు అంటే ఏమీ లేదు అక్కడ. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది ఏంటి అంటే, ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజాధనం ఇంకొక వ్యక్తికి వెళ్ళిపోయింది, రైట్ రాయల్గా వెళ్ళిపోయింది. పోనీ ఆ తీసుకున్న వాళ్ళు ఏమైనా చేశారా అంటే వాళ్ళు ఏమీ చేయలేదు. మరి ఈ డబ్బు తీసుకుని వాళ్ళు ఏం చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ డబ్బుల్ని రిలీజ్ చేశారు అనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద విషయం. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నేను ఒక షాప్కి వెళ్ళి ఒక నగో లేకపోతే ఇంకోటో ఫర్నిచరు ఏదో ఒకటి కొన్నాను, నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది నేను కొనుక్కోవటానికి. డబ్బు నాది కాబట్టి, డబ్బు నాదైనా నా అకౌంట్లో ఉంది కాబట్టి, అదే నా డబ్బు ఇంకొకళ్ళ అకౌంట్లో ఉంటే నేనైతే తీయలేను కదా. నా డబ్బు అయ్యి ఉండి నా అకౌంట్లో ఉంటే నేను కొనుక్కున్నా ఇవ్వచ్చు, మీరు కొన్నా ఇవ్వచ్చు. చెక్ ఇవ్వడానికి ఏం భాగ్యం, మీకు నాకు ఇష్టమైతే. షాపోడు ఏమి నన్ను అడగడు కదా, నేను కొంటే నన్ను అడుగుతాడు. వాళ్ళకి చెప్పేది ఏంటి, ఏ అడ్రస్కి డెలివరీ చేయమంటే ఆ అడ్రస్కి డెలివరీ చేస్తాడు, అంతవరకే కదా వాడి పని. అయితే ఇక్కడ అసలు ఎందుకు మీరు ఆ కంపెనీకి డబ్బులు ఇమ్మని చెప్పారు అని హెచ్ఎండిఏ కమిషనర్గా అప్పుడు అరవింద్ కుమార్ గారు ఆయన్ని అడిగారు. ఆయన కేటీఆర్ గారు చెప్పారు, ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మౌఖిక ఆదేశాలు కూడా పనిచేస్తాయి. ఏది ఒక ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు జాతీయ విపత్తులు ఏమన్నా జరుగుతాయి, తుఫాన్లు అట్లాంటివి జరుగుతాయి, అప్పుడు ఈ జీవోలు ఇవన్నీ చేసేదాకా అక్కడ
ఏదో అంటారే అల్లుడు వచ్చిందాక అమావాస్య ఆగదు అన్నట్లు ఆగదు. ఏం చేయాలి అప్పుడు? ముందు ఖర్చు పెట్టాలి, ఓకే. తరువాత అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవడం అనేది మ్యాండేటరీ. ఇక్కడ అదే లేదు. అది లేదు. పైగా అక్కడ అంత అర్జెంట్ కూడా లేదు, అంత పారిపోయేది కూడా లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏం చేస్తారు అంటే మంత్రివర్గం కూర్చొని నిర్ణయాలు చేయటము అటన్నిటికీ ఉండదు కాబట్టి. కానీ రిజల్ట్స్ వచ్చి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చేలోపు వీళ్ళే ప్రభుత్వం కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. వేట్లకి ఆ రోజు ఇప్పుడు సపోజు ఒక జిల్లాలో వరదలు వచ్చినాయి, ఇంకిప్పుడు మంత్రివర్గ సమావేశాలు జరిగే టైం లేదు, కానీ డబ్బులు ఇచ్చేయాలి. అప్పుడు ఇచ్చేయచ్చు. ఓకే. కానీ ఈ ఫార్ములా రేస్కి అంత అర్జెంట్ ఏం కాదు కదా అది. అలా డబ్బు 56 కోట్లు కానీ 72 కోట్లు కానీ ఏదో అన్ని డబ్బు. ఇప్పుడు ప్రజాధనం రూపాయి అయినా వాల్యూయే, రూపాయికైనా లెక్క చెప్పాల్సిందే. మీ ఇంట్లో నా ఇంట్లో పెళ్లి కాదు, లెక్కలు చెప్పుకోకుండా మా ఇంట్లో పెళ్ళి మా డబ్బులు మా ఇష్టం అంటానికి లేదు ఇక్కడ. అందుకని ఈ విషయం మీద కేసు నమోదైంది కేటీఆర్ పైన. అంటే ఇప్పుడు దీని మీద విచారణ చేశారు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు నాకెవరు ఆదేశాలు ఇవ్వలేదు నేనే చేశాను అంటే ఆయన ఇరుక్కునేవాడు. ఆయన ఎందుకు ఇరుక్కుంటాడు? ఆయన ఇరుక్కోడు కదా. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు, ఇంకొకళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. ఫైనల్కి వెళ్ళేసరికి బాల్ వచ్చి కేటీఆర్ గారి దగ్గర ఆగింది. కేటీఆర్ గారు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. మరి ఇప్పుడు వాయిదా వేశారు, ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఏమంటున్నారంటే ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి అరెస్ట్ చేస్తారా చేయండి, జైల్లో పెడతారా జైల్లో పెట్టండి అని చెప్పి ఒకటే మొచ్చున మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక సెంటిమెంట్ అయిపోయింది, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారని. అందుకని నన్ను పంపండి జైలుకి, నన్ను పంపండి. ఇట్లా ఉంది. ఇప్పుడు అన్నని స్కూల్కి పంపిస్తుంటే తమ్ముడు నేను స్కూల్కి వెళ్తా అంటాడు. అది వయసు రాకపోయినా వెళ్తా అంటాడు. అట్లా ఈయన కూడా నన్ను పంపండి అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు జైలుకి వెళ్ళొచ్చి ఆమె ఎక్కడ సీఎం అయిపోద్దా అని ఈయనకు భయంగా ఉన్నట్టుంది. ఈయన కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. అందుకని ఏదేమైనా ఇక్కడ మన బాధ ఏంటి అంటే మనం ఏడవలేక నవ్వినట్టుంది మన పరిస్థితి. ఇక్కడ ప్రజాధనం అది. అంటే ప్రభుత్వం మారితే ఏమైనా ఈ కేసు కొట్టేసే ఇది ఉందంటారా మ్యామ్? ఏముంటుందండి, ఇప్పుడు శిక్ష పడకూడదు అంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, శిక్ష వేయించాలి ఏమైనా సరే అంటే కూడా 1,00,000 మార్గాలు ఉన్నాయి. అది పాలకుల చేతుల్లో ఉంది. వాళ్ళు ఈ తెలివితేటలన్నీ ప్రజలకు ఇచ్చే పాలనతో కంటే కూడా వాళ్ళని రక్షించుకోవడానికో రెండో వాళ్ళని శిక్షించడానికో వాడుతున్నారు తప్పితే తెలివితేటలన్నీ ప్రజల కోసం వాడట్లేదు. అది మన బాధ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.